కేక్ తయారు చేస్తున్నాను. క్యారెట్ కేక్. క్యారెట్ కేక్ ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. నేను పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను. పావు కేజీ క్యారెట్. ఈ పావు కేజీ క్యారెట్ ఏంటంటే నేను దీంతోనే తురిమేసుకోవాలి. దీంతోనే 3 గ్లాసులు మైదా, 3 గ్లాసులు పావు కేజీ మైదా, 3 గ్లాసులు అవ్వాలి. ఈ 3 గ్లాసుల్లో కొలత అన్నీ 3 గ్లాసులు మైదా వేసినందుకు 2 గ్లాసులు షుగర్ వేయాలి. వేసి పౌడర్ చేసుకోవాలి. రెండు గ్లాసులు వేసి శుభ్రంగా మిక్సీ చేసుకోవాలి. ఇలాగా సోడా, బేకింగ్ పౌడర్, మైదా 3 కలిపి కొంచెం ఏమైనా ఉంటాయేమో అని మనం ఇలా మిక్సీ కొంచెం చేస్తే బాగా కలుస్తుంది అన్నమాట. వేసి 2 గ్లాసెస్ షుగర్ని పౌడర్ చేశాను. దీంట్లోనే 4 eggs కొట్టుకొని మిక్సీ చేసుకోవాలి. వేసుకొని షుగర్ 2 గ్లాసెస్, 4 eggs, 1 గ్లాసు ఆయిల్, రిఫైండ్ ఆయిల్. రిఫైండ్ ఆయిల్ ఫుల్గా చేసి ఫుల్గా మిక్సీ చేసుకోవాలి. ఈ 3 మిక్సీ చేసుకోవాలి. వేసుకొని ఒక బౌల్లో ఉంచుకోవాలి. ఒక గిన్నెలో ఉంచుకోవాలి. ఇలాగా వస్తుంది అన్నమాట. 3 మిక్సీ చేసుకో ఈజీగా మనం చేతితో కొట్టే కన్నా మిక్సీలో వేసుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క పౌడరు, 2 ఇంచుల పౌడరు, షుగర్ వేసి నేను మిక్సీ చేశాను. ఇది వేసేసుకోవాలి. ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ ఒక హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కలిపేసుకొని మనం ఇందాక గ్లాస్ చూపెట్టాం కదా, ఆ గ్లాస్ పావు కేజీ క్యారెట్ 2 గ్లాసులు అవ్వాలి. అదొక గ్లాసు. నేను పెద్ద తురుము వేస్తాను, చిన్న తురుము అయితే ఇంకా బాగుంటుంది. 2 గ్లాసులు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.
మిక్స్ అయిపోయింది. బాగా కొట్టి శుభ్రంగా కొంచెం చిక్కగా ఉంటే ఒక పిసర పాలు వేసుకోవాలి. 3-4 స్పూన్లు పాలు వేసుకుంటే 3-4 స్పూన్లు పాలు వేసుకుంటే కొంచెం మనకి బాగా వస్తుంది అన్నమాట. నేను కేక్ బ్యాటర్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కేక్ గిన్నెలోనే కొంచెం ఆయిల్ వేసి నెయ్యి వేసి కానీ ఏదైనా కొంచెం రాసుకోవాలి. మనం శుభ్రంగా నెయ్యి రాసేసుకొని శుభ్రంగా ఇక్కడ బాగా రాసుకొని చేసాక దీంట్లోనే వేసేసుకోవడం. వేసేసుకొని అయితే మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టింది. ఈ కేక్ గిన్నెకి ఒక చిన్న గిన్నె ఇస్తాడు, దాంట్లో వేసి చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. కొంచెం కేక్ తీసి పెట్టుకోవాలి. పెట్టుకొని 40 మినిట్స్లోనే